హలో అండి అందరికి. ఇదైతే మా బిల్డింగ్‌లో అయితే కాఫెటేరియా అండి. ఈ కాఫెటేరియాలో ఏమేమి ఉంటాయో చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది కాఫెటేరియా. చాలా పెద్దగా ఉంటదనమాట. అన్ని ఫ్లోర్స్‌కి కలిసి ఇదే గదా కాఫెటేరియా. ఇంకా ఇక్కడికైతే బయట ఫుడ్ అయితే అలౌ లేదండి. ఇక్కడ కొనుక్కొని ఇక్కడ తినడమే అనమాట. బయట ఫుడ్ అసలు యాక్సెప్ట్ జేయరు. ఇంకొకటి ఇదైతే రోల్స్ జోన్ అని ఉంది. ఇక్కడ రోల్స్, ఫ్రైస్, నగ్గెట్స్ ఇంకా ఇవన్నీ ఉంటాయన్నమాట. ప్రైజెస్ వచ్చేసి నార్మల్‌గానే ఉంటాయి. మరీ ఎక్కువైతే ఏమి ఉండవండి. చూడండి ఆలు టిక్కీ అంట, చీజ్ రోల్ అంట, వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. ఇంకా నాన్ వెజ్‌లో కూడా ఏదో మంచూరియన్, గార్లిక్ కబాబ్ ఎక్కువైతే చికెన్‌లో బాగా డిఫరెంట్ ఐటెమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా సెజ్వాన్ కూడా కనిపిస్తున్నాయన్నమాట. సెజ్వాన్ స్పెషల్ రూల్స్ అన్నమాట. ఇంకా కాంబో కూడా ఉన్నాయి. కాంబో బానే ఉన్నాయి కాంబో కూడా. ఇంకోటి అరేబియన్ పల్పీ గ్రేప్ జ్యూస్ అంటే ఇదైతే ఫస్ట్ టైమ్ అండి. నేనైతే పేరు విన్నాం. యాడ్ ఆన్స్ కూడా ఉన్నాయి. ఇంకా యాడ్ ఆన్స్ అయితే ఇంకా ఇష్టం అన్నమాట. ఇది వచ్చేసి హక్కునా మటాటా అంట. మ్యాగీ జ్యూస్, శాండ్విచ్, స్నాక్స్ అయితే ఉంటాయంట. కాకపోతే ప్రెజెంట్ అయితే ఆ షాప్ అయితే క్లోజ్ ఉంది. ఎందుకంటే యాక్చువల్‌గా ఆఫ్టర్‌నూనే ఎక్కువుంటాయన్నమాట. కానీ నాది ఈవినింగ్ షిఫ్ట్ కాబట్టి నేనైతే ఎక్కువ చూపించలేకపోతున్నా. ఈవినింగ్ వరకు ఏమేమి ఉంటాయో అవే చూపిస్తున్నాండి. అప్పటికి ఇంకా ప్రైజెస్ డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. ఆఫ్టర్‌నూన్ అయితే చాలా అంటే చాలా అయితే ఫుల్ ఉంటది. కెఫెటేరియా కూడా ఫుల్ నిండిపోయి ఉంటదన్నమాట. ఎందుకంటే లంచ్ టైమ్ గదా! ఇంకా ఫుల్ అయితే నిండిపోయి ఉంటది. కానీ మనది ఈవినింగ్ షిఫ్ట్ కాబట్టి ఇంక ఇన్నే ఉంటాయి. ఏదో ఏషియన్ ఫ్యూజన్ అంట. దీంట్లో అయితే బానే ఉన్నాయి. ఏదో ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్ అట్లున్నాయన్నమాట. మంచూరియా ఇంకా పానీపూరి కూడా ఉంది. ఇంగా ఇక్కడైతే ఇందాక రోల్స్ జోన్‌లో అయితే మేమైతే ఆర్డర్ ఇచ్చినామనమాట. ఏందంటే డబుల్ ఎగ్ రోల్ అయితే ఆర్డర్ ఇచ్చినాం. డబుల్ ఎగ్ రోల్ వచ్చేసి ₹65. ఇంకా యాడ్ ఆన్స్ ఏమన్నా ఉంటే ఏయించుకోవచ్చు. మేమైతే డబుల్ ఎగ్ రోలే తీసుకున్నాము. అదైతే వర్త్ ₹65 ఫుల్ అయితే నిండిపోయింది కడుపైతే. ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్‌కి ఆకలేస్తుంటే పోయినామనమాట. ఇంక తీసుకున్నాము. ఫుల్ అయితే కడుపైతే నిండిపోయింది. మంచిగుంది రోల్ కూడా టేస్ట్ అయితే బావుంది. ఏషియన్ ఫ్యూజన్‌లో అయితే ప్రైజెస్ అయితే ఇట్లున్నాయండి. దీంట్లో కూడా నార్మలే ఉన్నాయన్నమాట. నాకు ఎట్లా తెలుసంటే ఆఫ్టర్‌నూన్ చాలా నిండిపోతదని జెప్పేసి నేనైతే ఇంటర్వ్యూకొచ్చినప్పుడు పైనే తిన్నానన్నమాట. ₹160 బిర్యానీ చాలా అయితే చాలా బావుంది. ఇస్వత్ ఆనంద్ అన్షర్ అన్నమాట. స్నాక్స్ ఇంకా ఫుడ్ అన్నీ ఉంటాయి. ఇగో ఇక్కడ స్పెషల్స్ అయితే రాసి పెట్టుంటారు. టుడే స్పెషల్స్ ఏముంటాయో రాసి పెట్టుంటారన్నమాట. అరోమా కిచెన్ ఇదైతే ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ అన్నమాట. ఇప్పుడైతే క్లోజ్ ఉంది. నైట్‌కైతే ఏముండవు. ఆఫ్టర్ 9:00 తర్వాత ఇవి గూడా ఉండవన్నమాట. ఈలోపు ఇవన్నీ వీడియో తీసుకునే లోపు మా రోలయితే వచ్చేసింది. చూడండి ఎంత బావుందో. అనిపిచ్చింది. ₹65 చాలా వర్త్ అనిపిచ్చింది. నేను కాఫెటేరియాలో ఎక్కువ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేసినా గానీ తక్కువే ఉన్నాయి. అప్పుడు బిర్యానీ తిన్నప్పుడైతే 160 అప్పుడు నార్మలే అనిపించింది కానీ మరి ఈ రోల్స్ కూడా ఈ రేంజ్‌లో ఉంటాయని తెలవదనమాట. ఇంకా వచ్చేసి ఇవైతే ఈ ఫ్రైడే నైట్ అన్నమాట. ఇది ఈ వీడియో అయితే తీసింది. ఫ్రైడే నైట్ కాబట్టి మేమైతే టీమ్ డిన్నర్ ప్లాన్ చేసినాము. అంటే బయటికేమో ఎళ్ళలేదండి. మొత్తం ఇక్కడ లోపలికే తెచ్చుకున్నాము. ఇంక ఆర్డర్స్ అయితే పెట్టలేదనమాట. సెల్ఫ్ వచ్చినోళ్ళు ఉంటారు కదా! వాళ్ళ దగ్గర బైక్ ఉంటే మా వాళ్ళైతే వెళ్లి మేఫిల్ రెస్టారెంట్‌లో అయితే తీసుకొచ్చిర్రు. మేఫిలే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. మాకైతే అదే నచ్చుతది కాబట్టి. ఇంకా ఈసారి 9 మెంబర్స్ అన్నమాట. అందుకని ఇంక 2 ట్రేస్ అయితే తీసుకొచ్చినాం. 2 ఫుల్ అయితే తీసుకొచ్చినాం బిర్యానీ. 2 ఇంకా ఒకటైతే ఇద్దరైతే ఉన్నారు వెజ్ తినేవాళ్ళు. వాళ్ళ కోసం అయితే ఈ పన్నీర్ బిర్యానీ అయితే తీసుకొచ్చినాం ఒకటి. ఇంకా ఇవైతే వచ్చేసి స్టార్టర్స్. 2 స్టార్టర్స్ అన్నమాట. నాన్ వెజ్ వాళ్ళకి. వెజ్ వాళ్ళకి ఇంకా వాళ్ళిద్దరే ఉన్నారు కదా! అని చెప్పేసి వాళ్ళకైతే వాళ్ళేం చెప్పలేదు స్టార్టర్స్. అందుకని వాళ్ళకైతే ఏం తీసుకురాలేదన్నమాట. ఇంక నెక్స్ట్ అయితే వచ్చేసి మా వాళ్ళకి సిజర్ దొరకలే అనమాట. అందుకని ఇంగ బైక్ కీస్ ఉంటాయి గదా! వాటితో అయితే తీస్తున్నారు. ఇంగా తీసి మంచిగా ఏస్తున్నారనమాట ట్రేస్‌లల్ల. హ్మ్. చాలా అంటే చాలా బావుంది బిర్యానీ అయితే మస్తు టేస్ట్ అనిపిచ్చింది. ఇంగ అందరం కలిసి నేనైతే వీడియో తీస్తున్నా. వాళ్ళేమో ఇంగ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారనమాట. నేనైతే వీడియో తీయడంలో బిజీగా అయిపోయినా. మా వాళ్ళు ఇంకా నాకు మంచిగా ఐడియాస్ ఇస్తారనమాట. ఇట్లా తీయి వీడియో, అట్లా తీయి నేను బిగినర్ గదా! నేనేమన్నా మిస్టేక్స్ చేస్తే చెప్తా ఉంటారనమాట. ఇంకా ఈ వీడియో పోస్ట్ చేయలే అని జెప్పేసి అడిగిర్రు. ఇంకా ఏంది మన బిర్యానీ వీడియో పోస్ట్ చేయలేదని జెప్పేసి, కాకపోతే ఎడిటింగ్ చేయాలి అని జెప్పేసి ఇంగ చెప్పిననమాట. ఇంగైతే ఇవైతే మంచిగా గ్రేవీస్ వచ్చినాయి, ఆనియన్స్ వచ్చినాయన్నమాట. ఇదైతే వెజ్ వాళ్ళది పన్నీర్ చెప్పాను కదా! ఒక ఫుల్ అయితే ఇద్దరికిచ్చేసినామనమాట. ఇంగ వాళ్ళైతే పన్నీరే తింటున్నారు. ఒక అమ్మాయి నాన్ వెజ్ తింటది గానీ ఫ్రైడే, సాటర్డే తినదని చెప్పాను కదా! మన ప్రీవియస్ వీడియోలో. ఇంకో అక్క వచ్చేసి బ్రాహ్మిన్ అనమాట. ఆమె ఎప్పుడు తినదు. అందుకని ఇంగ వాళ్ళిద్దరికైతే పన్నీర్ అయితే పెట్టేసినాము. ఇంగ నెక్స్ట్ అయితే వాళ్ళు సర్వ్ చేస్తూనే ఉన్నారు. మేము తింటూనే ఉన్నాం లైన్ వైస్‌గా. వాళ్ళు చేసేవాళ్ళు ఇంగ ఆడ నుంచి ఇట్లా సప్లై చేస్తున్నారనమాట ఒక్కొక్కరికి. నేనైతే ఇట్లా లాస్ట్ కూర్చున్నా. ఇట్లా కార్నర్‌కి కూర్చున్నా. ఇంకోటి థమ్స్ అప్ కూడా తెచ్చిర్రనమాట. 2½ లీటర్ అయితే తెచ్చిర్రు. అది సరిపోతది. ఇంగ 9 మెంబర్స్‌కి సరిపోతది. తక్కువే తాగుతారు కదా! అంటే చిన్న చిన్న టీ కప్స్‌లో పోసిరనమాట. మాకు కప్స్, గ్లాస్ అయితే ఇంగ గ్లాసులు బయటలో ఎందుకు లెక్క ఉండడం అని చెప్పేసి చిన్న చిన్న టీ కప్స్‌లనే పోసుకున్నాము. ఇంకోటి అక్కడైతే ఇంగా స్టార్టర్స్ అయితే ఓపెన్ చేస్తుర్రు. స్టార్టర్స్ అయితే ఏమేమి తెచ్చిర్రంటే చిల్లీ చికెన్ ఇంకా చికెన్ 65 అయితే తెచ్చిర్రు. ఇవే అండి మా ఆఫీస్‌లో ఉంటాయి గదా! ఇంగా కేఫ్ రూమ్‌లో కెఫెటేరియాలో ఇంగా ఆ కెఫెటేరియాలో తెచ్చినాం గ్లాసులైతే. ఇంక ఇదొచ్చేసి చిల్లీ చికెను,
చికెన్ 65 అనమాట. ఇంగ అవన్నీ ఒక ప్లేట్‌లో ఏసిర్రు. అందరికి మంచిగా సర్వ్ చేసానికి. ఇదైతే వీడియో అయితే మా ఫ్రెండ్ తీసిండనమాట. మా కొలీగ్. అతనైతే మంచిగా తీస్తా అని చెప్పి తీసిచ్చిండు ఫుడ్ వీడియో. అదైతే స్టార్టర్స్‌ది. ఇంకొచ్చేసి నా ప్లేట్‌లో అయితే ఇది అనమాట. ఆల్రెడీ హాఫ్ తినేసినా నేను. ఇక్కడొచ్చేసి మా కార్నర్ నుంచయితే ఇంగా వాళ్ళందరూ ఫుడ్ సప్లై చేస్తుర్రు కదా అని చెప్పేసి ఇంక మేము ఇటు సైడ్ నుంచి అయితే థమ్స్ అప్ అయితే పోస్తున్నాం అనమాట. నేనేం పోయలేదు. నా అపోజిట్ వాళ్ళు పోసి నేను వీడియో తీసిన. అంటే ఇంగా మంచిగా ఎంజాయ్ చేసినాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ కప్స్ అయితే అందరికైతే సర్వ్ చేసినాం అనమాట. ఇంక తిన్నాక మాకు ఇంగ కొంచెం టైట్‌గా అనిపించింది. ఫుల్‌గా తినేసినాం కదా! ఇంక మా ఆఫీస్ బిల్డింగ్ చుట్టూ అయితే మంచిగా వాకింగ్ చేసినాము. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా వాకింగ్ చేసినామండి. ఒక 3, 4 రౌండ్‌లు అయితే ఏసినాం బిల్డింగ్ చుట్టూ. మంచిగా చల్లగా ఉంది గాలి కూడా బయట. ఇంగా ఎవ్రీ ఫ్రైడే అయితే ఇట్లా ఎంజాయ్ చేస్తామనమాట. మస్తు అంటే మస్తు అనిపిస్తది మాకు. ఇంకోటి అది మంత్ ఎండ్ కూడా కదా! ఇంక చాలా హ్యాపీగా అనిపించింది. మీరు గూడా మంత్ ఎండ్ గాని, వీకెండ్ గాని ఇట్లాంటివేమన్నా జేసుకుంటారేమో కామెంట్ జేయండి. అయినా గూడా మన వ్లాగ్స్ మీకేవేవి నచ్చుతున్నాయి, ఏవేవి నచ్చట్లేదో గూడా కామెంట్ జేయండి. మీరు ఎట్లాంటి వాటిపైన ఎక్కువ వ్లాగ్ జేయమంటే అట్లాంటివైతే నేను చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా నా దాంట్లో నా వీడియోస్‌లో గనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే గూడా చెప్పండి. అంటే ఎట్లాంటి వీడియోస్ ఇష్టపడుతున్నారు అవేవి నాకు అర్థం కావు గదా! మీకెట్లా నచ్చుతున్నాయో అవైతే నాకు చెప్పండి. కామెంట్‌లో చెప్పండి. నేనైతే అవి ట్రై జేయడానికి మీకు నచ్చనివి ఇగ్నోర్ జేయడానికి కంపల్సరీ ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఇంగా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.